కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా సంగీతాన్ని కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఏలుతున్నారు. ఏ పెద్ద సినిమా చూసినా వాళ్ళిద్దరే ఉంటారు. అయితే దేవిశ్రీ హీరోగా మారటం వలనో ఏమో కానీ రాక్ స్టార్ హవా తగ్గింది. తమన్ బిజీగా ఉన్న టాప్ ప్లేస్ కి పోటీ ఇవ్వలేకపోతున్నాడు. ప్రెజెంట్ తెలుగులో మ్యూజిక్ సందడంతా ఆ తమిళ్ టెక్నీషియన్ దేనా? అతనెవరో చూద్దామా? హీరోల మధ్యనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా రెమ్యూనరేషన్ వార్ నడుస్తోంది. ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 3 ఏళ్ల క్రితం వరకు రెహమాన్ అని చెప్పేవారు. ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైనా ఇంతకాలం కేవలం బీజిఎంతో మాత్రమే క్రేజ్ను కంటిన్యూ చేశాడు. మ్యూజిక్తో పాటు రెమ్యూనరేషన్ పరంగా అనిరుద్ రెహమాన్ను దాటేశాడు. వరుస మ్యూజికల్ హిట్స్తో అనిరుద్ అద్దరు కొట్టేస్తున్నాడు. విక్రమ్ సినిమాకు అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమిళ మ్యూజిక్ ప్రస్తుతం అనిరుద్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడిది తెలుగు సినిమాలకు పాకింది. తమిళ తంబేలకే కాదు, తెలుగు హీరోలకు కూడా అనిరుద్దే కావాలి. ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాస్తో అనిరుద్ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ నిరాశపరిచిన జెర్సీ సక్సెస్ అయింది. ఎట్టకేలకి ఎన్టీఆర్ దేవరతో మరో ఆఫర్ ఇస్తే చుట్టమల్లే టాలీవుడ్ను చుట్టేశాడు. రెహమాన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్లు చార్జ్ చేస్తుంటే అనిరుద్ మాత్రం 25 కోట్లు తీసుకున్నాడట. సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేసినా అనిరుద్ వెనకాలే పడుతున్నారు. తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోనే ఉన్నాయి. 10-15 కోట్లు తీసుకునే అనిరుద్ కి తెలుగు మేకర్సే రెమ్యునరేషన్ పెంచేశారా అనిపిస్తోంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా అనిరుద్ పేరే కనిపిస్తోంది. గాడ్ ఆఫ్ వార్ కథతో రూపొందే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కోసం అనిరుద్నే తీసుకున్నారు. త్రివిక్రమ్ అనిరుద్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా తన తొలి పాన్ ఇండియా మూవీ కోసం సెంటిమెంట్ ని పక్కన పెట్టేసి అనిరుద్నే తీసుకున్నాడు గురూజీ. ఇక లోకేష్ కనగరాజ్ అయితే అనిరుద్ని తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడు. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ హీరోగా నటిస్తున్న డీసీ మూవీతో పాటు త్వరలో తీయబోయే అల్లు అర్జున్ మూవీ కూడా అనిరుద్దే మ్యూజిక్ డైరెక్టర్. నాని నటిస్తున్న హై బడ్జెట్ మూవీ ప్యారడైజ్ కు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. గత 3 ఏళ్లుగా ప్రతి ఏడాది అనిరుద్ చేతిలో 10 సినిమాలుంటున్నాయి. టైంకి ట్యూన్స్, బీజిఎం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా అనిరుద్దే కావాలంటున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలు క్రేజీ ఆఫర్స్ ఇచ్చి అనిరుద్ రెమ్యూనరేషన్ ను 25 కోట్లకు తీసుకెళ్లిపోయారు అన్న టాక్ నడుస్తోంది. విజయ్ హీరోగా నటించిన చివరి మూవీ జననాయగన్ కు అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే జైలర్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా కమల్ నిర్మించే ధర్మన్ చిత్రంతో పాటు నెల్సన్ దర్శకత్వంలో ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించే క్రేజీ ప్రాజెక్ట్ కూడా అనిరుద్దే తీసుకున్నారు. జవాన్ లో అనిరుద్ వర్క్ ఇంప్రెస్ అయిన షారూక్ కింగ్ మూవీ కోసం ఏరి కోరి అనిరుద్నే తీసుకున్నాడు. ఇంతమంది స్టార్స్ వెనకాల పడుతుంటే అనిరుద్ రెమ్యూనరేషన్ 25 కోట్లకు చేరింది. మరీ పెద్ద సినిమా అయితే 30 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నాడట.